మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి, సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడం ప్రధాన సమస్య. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడి. ప్రణాళికతో సమస్యను అధిగమించాలంటున్న సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి. ఒత్తిడి జీవితంలో సాధారణం, ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఎదుర్కోవాల్సిందే. నిజానికి వృత్తి పురోగమనానికి అవసరం కూడా. అది అదుపు తప్పితే సమస్య తీవ్రమైతే మానసిక శారీరక రుగ్మతలకు దారితీస్తుంది. గుండె జబ్బులు ముప్పు కూడా పొంచి ఉందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా గుండె కొట్టుకునే తీరులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 2 నెలల్లో గుంతలు పూడ్చాలి, పీపీపీలో 3931 కిలోమీటర్లు అభివృద్ధి చేసేలా సర్వే. రాష్ట్రంలో రోడ్లపైన ఎక్కడా గుంతలు కనిపించకూడదు. ఈ విషయం నిర్లక్ష్యంగా ఉంటే పాత చంద్రబాబును చూడాల్సి వస్తుంది. సస్పెండ్ చేయడానికి వెనకాడను. 2 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చాలి, లేకపోతే చర్యలు తప్పవు అని సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. గుంతలమయమైన 7087 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులకు 290 కోట్లు, వరదలతో దెబ్బతిన 4565 కిలోమీటర్ల పునరుద్ధరించడానికి 186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. వైకాపా ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయిందని, పనులు చేసేందుకు అవకాశం లేకుండా చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకపోవడంతో అవి అధ్వానంగా మారాయని, దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో అవి మరింత దారుణంగా తయారయ్యాయన్నారు. శుక్రవారం ఆర్ఎంబీ శాఖ మీద సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో అసలు విషయం ఏంటంటే, గుంతలు పూడ్చాలన్నటువంటి నిర్ణయానికి విపత్తు నివారణ నిధి నుంచి డబ్బులు ఇస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేసేది. ఇది ఒక ఆస్పెక్ట్, తప్పేం లేదు. అది రెగ్యులర్ ఫండింగ్లో నుంచి కాకుండా వరదల ఫండింగ్లో నుంచి ఇస్తున్నారు. ఇది తెలివైనటువంటి ఎత్తుగడ. అంటే మన వాళ్ళు అన్నప్పుడు జాగ్రత్తగా దాచేస్తారు వార్త. అందులో ఇదొకటి. రెండవది ఏంటంటే, పీపీపీలో 3931 కిలోమీటర్ల అభివృద్ధి. అసలు పాయింట్ ఏంటి అంటే, పీపీపీ అంటే ఏంటి? దాదాపు 3931 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా టోల్ గేట్లు పెట్టబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ టోల్ గేట్లు పెట్టబోతున్నారు. అంటే అదేదో ఒక డైలాగ్ ఉంది కదా, దాన్ని ఏమంటారు, సంక్షోభాల నుండి అవకాశాలు మలుచుకోవడం అన్నటువంటిది. ఇప్పుడు ఈ సంక్షోభం సమయంలో సైలెంట్గా ఇది చేయబోతున్నారు. అంటే కాంట్రాక్టర్కి రోడ్డు ఇస్తారు, ఆ కాంట్రాక్టర్ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ అక్కడ టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకోవడం అన్నటువంటిది కాన్సెప్ట్ ఇక్కడ. ఇది అసలు లాజిక్. ఈ వరదలలో నుంచి అక్కడ క్యాష్ చేసుకునేటటువంటి పని చేస్తున్నారు. ఇంతవరకు దాని మీద చర్చ జరగాల. అసలు ఇట్లాగ ప్రైవేటు రోడ్లు అనేటటువంటిది ప్రభుత్వం ఇట్లా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డబ్బులు వసూలు చేస్తే ఎట్లా అన్నటువంటి పాయింట్ మీద ఏ చర్చ జరగకుండా వరదల విషయంలో నుంచి జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోయి రోడ్ల భారాన్ని జనం మీద మోపేటటువంటి పని చేస్తున్నారు. కాకపోతే అలవాటైన జనం పర్లేదులే అనుకునేటటువంటి అవకాశం ఉంది. 10 టోల్ గేట్లకు కడుతున్నాం, ఇంకో 2 అన్నటువంటిది. అదే సందర్భంలో పల్లె ప్రాంతాలకి కొత్త భారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాకపోతే రోడ్ల నిర్వహణకి ఇది తప్పదు అన్నటువంటి రూట్ని ఇక అలవాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే డివైడర్ దాటి మృత్యువులా దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రాలీ, ఆ వెంటనే ఢీకొన్న మరో లారీ. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి, 33 మంది గాయాలు అంటూ ప్రమాదంలో నుజ్జునుజ్జైన ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి విజువల్స్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు కేజ్రీవాల్ విడుదల. మద్యం విధానం కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. సిబిఐ తీరును తప్పుబట్టిన జస్టిస్ భుయాన్. పంజరంలో చిలకలా ప్రవర్తించడం మానుకోవాలని హితవు చెప్పింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే అక్రమంగా తవ్విన ఇసుక విలువే 921 కోట్లు. ఏసీబీ విచారణ వెలుగు చూస్తున్న దోపిడీ లెక్కలు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం ముసుగులో సాగించిన దోపిడీ లెక్కలు ఏసీబీ విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గుత్తేదారు సంస్థలైన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ 896 కోట్ల విలువైన 45.62 లక్షల టన్నులు. జీపీకేసీ ప్రాజెక్ట్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ 25.04 కోట్ల విలువైన 1.25 లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేసినట్టు తేలింది. జగన్ పాలనలో ఇసుక విధానం ముసుగులో సాగించిన దోపిడీ 2566 కోట్లు కాగా, ఇందులో కేవలం అక్రమంగా తవ్విన ఇసుక విలువే 921 కోట్లు. వీటికి స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, వడ్డీల ఎగవేత తదితర రూపాల్లో దోచుకున్నది అదనం. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ అవినీతి దందా కొనసాగింది. అప్పట్లో గనుల శాఖ డైరెక్టర్గా ఏపీఎండీసీ ఎండీగా వ్యవహరించిన విజీ వెంకటరెడ్డి ఈ నేరపూర్త కుట్రకు అన్ని తానే సహకరించినట్టు ఏసీబీ ప్రాథమిక విచారణ గుర్తించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వరదలు. నిజాయితీగా పాలించకపోతే ప్రజలు తిరగబడతారు. చంద్రబాబు ఇస్తామన్న 10,000 ఎటూ చాలవు. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో మాజీ సీఎం జగన్.
భారీ వర్షాలపై ముందస్తు సమాచారం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయకపోవడంతోనే వరదలు వచ్చాయని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. కాకినాడ జిల్లా ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలు శుక్రవారం ఆయన పర్యటించారు. పిఠాపురం మండలంలోని మాధవపురం, ఉప్పాడ, కొత్తపల్లి మండలం, పాత ఇసుకపల్లి, నాగులోపల్లి, రమణక్కపేట గ్రామాల్లో తిరిగి ప్రజలతో మాట్లాడారు. రమణక్కపేటలో మీడియాతో మాట్లాడుతూ వరదల విషయంలో విజయవాడలోనే ఏలేరు జలాశయం పరిధిలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఏలేరు జలాశయం పూర్తిగా నిండిన ఈ నెల 10న ఒక్కసారిగా 25,270 క్యూసెక్కులు వదలడంతో ముంపు సమస్య తలెత్తిందని చెప్పారు. ప్రభుత్వం వరద బాధితులకు పునరావాసం కల్పించలేదని ఆరోపించారు. పంట నష్టానికి సంబంధించి సీఎం చంద్రబాబు ఎకరాకు 10,000 ఇస్తామంటున్నారు. అది ఎటు చాలదని చెప్పారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలేరు ఆధునీకరణ పనులు చేపడితే చంద్రబాబు అంచనాలు పెంచారే తప్ప పనులు చేయలేదన్నారు. వైకాపాయంలో వరుస వర్షాలు, కాలువల్లో నీరుండటంతో పనులు చేయడం సాధ్యం కాలేదని వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఏలేరు ఆధునీకరణ పనులను వైకాపా ప్రభుత్వం ఆపేసిందని విలేకరు ప్రశ్నించగా సమర్థంగా పనులు జరగడానికి రివర్స్ టెండరింగ్ అమలు చేశామని సమాధానం ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు వరద పీడిత ప్రాంతాల్లో జగన్ రోడ్ షో, ఫ్లెక్సీలు, సెల్ఫీలు, పొలజల్లులు, నినాదాలపై వరద బాధితుల ఆక్షేపణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఫ్లెక్సీలు జై జగన్, సీఎం సీఎం అంటూ వైకాపా నాయకుల నినాదాలు, పూలజల్లులు, వాహనంపై నుంచి అభివాదం చేస్తూ సాగిన రోడ్ షో, ఆగిన చోట సెల్ఫీలు, పిల్లలకు ముద్దులు, పెద్దలకు ఆశీర్వాదాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద పీడిత ప్రాంతాల మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సాగిందిలా. దీన్ని చూసి వరద బాధితులు ఆశ్చర్యపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి కాదంబరి జత్వానీ కేసులో 2 పోలీసులపై వేటు, ఏసీపీ సిఐ సస్పెన్షన్, ఐపీఎస్లు పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నెలపై చర్యలకు రంగం సిద్ధం. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమైన విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలు పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జత్వానీ కేసు తర్వాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంట్రాగేషన్లో కీలక పాత్ర వహించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు పూర్వపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారని కేసు నమోదు చేసి ఆగమేఘాలపై అరెస్ట్ చేసినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పి సీతారామన్యాయులు, కాంతిరాణా, టాటా, విశాల్ గున్నెల మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విద్యుత్ కేబుళ్ల రంధ్రమే కొంప ముంచింది. లీక్ అయిన రసాయనం దీని ద్వారా కింది అంతస్తుకు చేరి పేలుడు. విధులు మారే సమయం కావడంతో అక్కడ ఎక్కువ మంది ఉద్యోగులు, మృతుల సంఖ్య పెరగడానికి ఇది కారణమే. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వానికి పరిశ్రమలో భాగం నివేదిక. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో గత నెల 21న 17 మంది మృతికి కారణమైన ప్రమాదంలో విద్యుత్ వైర్లు వెళ్లే రంధ్రం పూడ్చకపోవడమే కొంప ముంచిందని ఫ్యాక్టరీస్ విభాగం తేల్చింది. కింద అంతస్తు నుంచి పై అంతస్తుకు విద్యుత్ తీగలు తీసుకెళ్లిన రంధ్రాన్ని పూడ్చకుండా వదిలేయడంతో మొదటి అంతస్తులో లీక్ అయిన మిశ్రమం కిందకి చేరి ప్రమాదం జరిగిందని పేర్కొంది. ప్రమాద తీవ్రత గోడలు, పైనున్న ఫాల్స్ సీలింగ్ కూలిపోవడంతో ఎక్కువ మంది చనిపోయారని వెల్లడించింది. ఫార్మా కంపెనీ ప్రమాదంపై ప్రభుత్వానికి ఈ మేరకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించింది. సాల్వెంట్ వెళ్లే పైప్ లైన్ను తరచూ తనిఖీ చేయాల్సి ఉండగా 2 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోలేదని వెల్లడించింది. ఈ పైప్ లైన్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోనే మిశ్రమం లీక్ అయిందని పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి నిర్లక్ష్యమే ముంచేసింది, ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం, ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ ధ్వజం. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలతో కనీసం సమీక్షించిన సీఎం చంద్రబాబు. రిజర్వాయర్ నిండాక ఒకేసారి సామర్థ్యానికి మించి నీటి విడుదలతో అనర్థం. మరి ఇది ఖచ్చితంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే మరేంటయ్యా? ఐఎన్డీ హెచ్చరికలు బేఖాతర్, ఫ్లడ్ కోషన్ నిబంధన గాలికి, వరద నియంత్రణలో ప్రభుత్వం దారుణ వైఫల్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే పథకాలు పోయాయి, ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయంటూ వైఎస్ జగన్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మరి కేజ్రీవాల్ విడుదలకు సంబంధించిన వార్త హైలైట్ అయింది. ఇంకోవైపున సిసోడియా టెక్కు అమాత్యుల బిక్కు అంటూ చంద్రబాబు జమానాలో కీలక శాఖల మంత్రుల పరిస్థితి అంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా దర్జాగా కూర్చుంటే మంత్రులు నారాయణ, నిమ్మల, అనిత, పయ్యావుల అనగాని జూనియర్ ఆఫీసర్ల ఆయన ముందు ఇలా కూర్చున్న దృశ్యం రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కృతమైందని వాళ్ళందరూ ఆయన కాలు మీద కాలేసుకుని కూర్చుంటే వాళ్ళందరూ చేతులు కట్టు కూర్చున్నారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థులకు ఇంత ద్రోహం, ఎన్ఎంసీ ఇస్తామన్న ఎంబీబీఎస్ సీట్లను వద్దని లేఖ రాయడం ఏంటి? ఇలా ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామన్నారు. ఇటు సీట్లు తేలేదు, అటు సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేయలేదు. ప్రభుత్వ చర్యలతో 700 సీట్లు విద్యార్థులు కోల్పోయారు. తొలి నుంచి ప్రైవేట్ కళాశాలకు మేలు చేయడమే చంద్రబాబు లక్ష్యం. ఇప్పుడు అదే తరహా చేస్తున్నారు. ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాజ్యాధ్యక్షుడు అలా వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే దూసుకొచ్చి బస్సును ఢీకొట్టిన కంటైనర్, 7గురు దుర్మరణం. అదే సమయంలో బస్సును ఢీకొట్టిన మరో లారీ. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం, 31 మంది గాయాలు, 9 మంది పరిస్థితి విషమం. చిత్తూరు, వేలూరు ఆసుపత్రులకు క్షతగాత్రులకు చికిత్స. బస్సు, లారీ మధ్య ఇరుక్కుపోయిన స్కూటరిస్ట్కి తీవ్ర గాయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కాదంబరి కోరాలే కానీ పలు కేసుల్లో నిందితురాలికి విశిష్ట మర్యాదలు చేస్తున్న పోలీసులు, వివాదాస్పదంగా మారిన విజయవాడ పోలీసుల వైఖరి.
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే విజయవాడ పోలీసులు అదే అదనంగా పోలీసులనే బ్లాక్మెయిల్ చేస్తున్న జత్వాని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి, పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన, 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దాం, వరద నష్ట ఎన్యూమరేషన్ పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆయిల్ పామ్ కింగ్ ఏపీ అంటూ సాగు ఉత్పత్తిలో దేశంలో నెంబర్ 1, దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3.7 లక్షల హెక్టార్లు ఉంటే ఇందులో ఏపీలోని 1.84 లక్షల హెక్టార్లు. రాష్ట్రంలో పామాయిల్ ఉత్పత్తి 2.95 లక్షల టన్నులు, నూనె గింజల ఉత్పత్తి చేసే రాష్ట్రాలపై నీతి ఆయోగ్ నివేదిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పరిచయం బాలిక కిడ్నాప్ అన్నటువంటి ఒక క్రైమ్ వార్తని హైలైట్ చేస్తే తెలంగాణ యువకుడు ఆంధ్ర అమ్మాయి పెళ్లి చేసుకునేందుకు అన్నవరం వెళ్తుండగా అడ్డుకొనేస్తే 3 నిందితుల అరెస్ట్, మిగిలిన వారి కోసం గాలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అందరికీ సాయం, చివరి బాధితుడి వరకు న్యాయం, 17న వరద బాధిత పరిహారం అందిద్దాం, మంత్రులు అధికారులకు సీఎం నిర్దేశం, శాస్త్రీయంగా వరద నష్టం జాబితాలు రూపొందించాలి, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త విద్దాం, 1, 2 అంతస్తులోని వారికి పరిహారం, దెబ్బతిన్న వాహనాలు, వస్తువులకు కొంత సాయం, వరద నష్టాల క్లెయిమ్లు వారంలో పరిష్కరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషికి మీరు సహకారం ఇవ్వండి, బ్యాంకర్లు, బీమా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు, 3 నెలల్లోగా గుంతలు లేని రోడ్లు కనిపించాలి, రహదారి మరమ్మతులకు 476 కోట్లు ఖర్చు, R&B ఆర్థిక శాఖలకు సీఎం చంద్రబాబు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వరద కారణంగా ఇంట్లో వస్తువులని పాడైపోయిన మొదటి అంతస్తు వారికి ఒక మొత్తం 2వ ఫ్లోర్లో నుంచి ఆ పైన ఉన్న వారికి కొంత మొత్తం ఇద్దాం, దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇద్దాం, పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తలు నిర్మించిద్దాం, వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందంతా చేస్తున్నాయి, బ్యాంకర్లు, బీమా సంస్థలు కూడా మాకు సహకరించాలి, ఇప్పటి నుంచి వారంలోగా వరద నష్టం క్లెయిములు పరిష్కరించాలి, క్లెయిముల పరిష్కారంలో వేగంతో పాటు సరైన న్యాయం అందరం కూడా అవసరమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కేజ్రీకి బెయిల్ అంటూ సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ఇంతకుముందే ఈడీ కేసులో విముక్తి, జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు నిజమే, ఏలూరు ఆధునీకరణ చేపట్టలేదు, మా ప్రభుత్వం ఆ పనులు చేయలేదు, కాకినాడ జిల్లా పర్యటనలో జగన్ ఒప్పుకోలు, దానికి వింత సమర్థనలు, పచ్చబద్దాలు, ఆధునీకరణ చేపడితే క్రాప్ హాలిడే ఇవ్వాలట, వర్షాలు రిజర్వాయర్ నిండుగా ఉండటం వల్ల 5 ఏళ్ల పాటు పనులు చేయలేకపోయారట, ఏలేరు ముంపు గ్రామంలో జగన్ షో, నీటిలో దెక్కుండానే రోడ్డుపైనే పరామర్శలు, వరద బాధితులతో పొడిపొడిగా మాటలు, ముంపు చూడాలని కోరినా పట్టించుకొని జగన్, బాణాసంచా కాల్చిన వైసీపీ శ్రేణుల తీరుపై బాధితుల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అంత తాత్సారమా జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం, ఆదేశాలు జారీ చేశాక కూడా ఆలస్యంగా నోటీసులు ఇచ్చారని ఆక్షేపణ, సర్కారు మారాకే అక్రమ మైనింగ్ కట్టడికి చర్యలు మొదలుపెట్టాం, రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి, నవంబర్ 14లోపు అఫిడవిట్కి ధర్మాసనం ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అజూమ్గఢ్లో ఆర్మీ యుద్ధాభ్యాస కేంద్రం, ట్యాంకులు, ఫిరంగులు, తదితర ఆయుధాలు, యుద్ధ వ్యూహాలపై శిక్షణ, నక్సలిజంపై పోరులో కీలక పరిణామం, 1,34,778 ఎకరాల సేకరణకు కేంద్రం ఓకే, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య మావోయిస్టులకు చెక్ పెట్టడమే లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంకా జగన్ జపమేనా, ఆయన ఫోటోలతోనే రెవెన్యూ రికార్డులు జారీ, ప్రభుత్వం మారి 3 నెలలైన మారం తీరు, రైతులకు ఇచ్చే అడంగల కాపీపై ఇంకా జగన్ ఫోటో, నవరత్నాల లోగో, సచివాలయాల ద్వారా ఇచ్చే పత్రాలు, సర్టిఫికెట్పై ఆయన బొమ్మలే దర్శనం, తొలగించాలని చంద్రబాబు ఆదేశించిన తీరు మార్చుకునే అధికారులు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం అంటూ ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో ఓ రైతుకి ఇచ్చిన అడంగల కాపీపై జగన్ ఫోటో, నవరత్నాల లోగోని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే లారీ టెర్రర్ వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు 48 గంటల్లో పాస్పోర్ట్లు సరెండర్ చేయండి, టీడీపీ ఆఫీసు బాబు ఇంటిపై దాడుల కేసులో జోగి రమేష్, అవినాష్కు సుప్రీం ఆదేశం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు జోగి రమేష్, దేవినేని అవినాష్, ఒగ్గు గవాస్కర్, ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్లప్రెడ్డి, తలసిల రఘువన్ తమ పాస్పోర్టులు 48 గంటల్లో దర్యాప్తు అధికారులకు సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసులు విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారి ముందు హాజరు కావాలని తేల్చెప్పింది. తదుపరి విచారణ 4 వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలు వద్దని పోలీసులకు స్పష్టం చేసింది. అసలు విషయం ఏంటంటే, 4 రోజుల దాకా అరెస్ట్ చేయొద్దు అని ఆదేశిస్తే దాంట్లో పెట్టిన షరతుల్ని హైలైట్ చేసి అరెస్ట్ చేయొద్దు అన్న వార్తని తొక్కిపడేయడం అన్నటువంటిది వార్తల్ని ఎలా వక్రీకరించుకోవచ్చు అన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇక్కడ నడుస్తున్నటువంటి అంశం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.